అందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుడు తన కృపనిచ్చి ఈ రాత్రి వేళ మనమందరం కూడా ఇటు రీతిగా దేవుణ్ణి స్తుతించుటకు, దేవుని యొక్క మాటలు ఈ రాత్రి వేళ వినుటకు దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథంలో 57వ కీర్తనల భాగము 57వ కీర్తన మొదటి వచనం చదువుకుందాం. 57వ కీర్తన మొదటి వచనం. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణజొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణజొచ్చి ఉన్నాను. చాలండి. కీర్తనకారుడైనటువంటి దావీదు ఈ 57వ కీర్తన రాసినట్లుగా దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఈ కీర్తన యొక్క సందర్భం, ఎలాంటి పరిస్థితుల్లో ఈ కీర్తన రాశాడో ఆ సందర్భము పై వచనంలో, పై మాటలో మనం ఆలోచన చేస్తే, గుహలో దావీదు సౌలు నొద్ద నుండి పారిపోయినప్పుడు అతడు రచించినది. ఎలాంటి సందర్భంలో రాశాడంట? దేవుని వాక్యము మొదటిగా మనం ఇప్పుడు చదివినటువంటి మాటను గురించి మనం ఆలోచన చేస్తే, నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణజొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణజొచ్చి ఉన్నాను. దావీదు జీవితంలో కలిగినటువంటి ఆపద, కష్టము, ఇరుకు, సమస్య, ప్రతికూల పరిస్థితి కారణం ఏంటి అంటే, గుహలో దావీదు సౌలు నొద్ద నుండి పారిపోయినప్పుడు ఈ కీర్తన రాశాడంట. దావీదు యొక్క స్థావరము, దావీదు యొక్క స్థానము, దావీదు యొక్క నివాసము ఇప్పుడు ఎక్కడా అని ఆలోచన చేసినప్పుడు, దావీదు కూడా చక్కగా బాగానే బ్రతికినటువంటి వ్యక్తే. తోబుట్టువుల మధ్యలో దేవుని చేత అభిషేకించబడేటువంటి కృప కలిగినటువంటి దావీదు, తన అన్నదమ్ములేమో సైన్యములో సౌలు దగ్గర ఉన్నారు, దావీదేమో గొర్రెల కాపరిగా ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో దావీదు యొక్క జీవితంలో సౌలు అనబడేటువంటి వ్యక్తి ఎదురుపడినటువంటి సందర్భము మనం ఆలోచన చేయగలిగినప్పుడు, మనందరికీ తెలిసినటువంటి సత్యమే అయినప్పటికీ సందర్భానుసారంగా పరిస్థితిని ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే, దావీదు అనబడేటువంటి వ్యక్తి తన అన్నలైనటువంటి వారు సౌలు దగ్గర పనిచేస్తూ ఉన్నటువంటి కాలంలో తన తండ్రి దావీదుని పిలిచి, అయ్యా, మీ అన్నలు సైన్యంలో ఉన్నారు కాబట్టి వారికి నీవు ఈ ఆహారం ఇచ్చిరా, లేదా ఈ జున్నుగడ్డలు ఇచ్చిరా అని చెప్పానండి తండ్రి చెప్పినటువంటి మాటను బట్టి కుమారుడైనటువంటి దావీదు బయలుదేరి సౌలు నివసించేటువంటి ప్రాంతానికి వెళ్ళాడు. అప్పటికే 40 దినాల నుండి గొల్యాతు అనబడేటువంటి ఒక గొప్ప బలము కలిగినటువంటి బలాఢ్యుడు సవాలు విసురుతూ ఉన్నటువంటి దినాలు అవి. అలాంటి పరిస్థితుల్లో దావీదు అప్పుడే ఎంట్రీ ఇచ్చాడు. ఎక్కడికి? సౌలు దగ్గరికి వచ్చాడు. కారణం ఏంటి? తన అన్నల యొక్క క్షేమాన్ని తెలుసుకోవాలని, తన అన్నలకు కావలసిన ఆహారమును ఇవ్వాలని దావీదు బయలుదేరి వస్తూ ఉండగా అక్కడ పొలిమేరలో సవాలు విసురుతున్నటువంటి గొల్యాతును చూశాడు. మనకెందుకులే అని చెప్పానని వెళ్ళిపోయాడు. అది ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 40 దినాలు సౌలు యొక్క మాటలు వినబడుతూ భయభ్రాంతులకు గురైనటువంటి ప్రజల పరిస్థితులను గమనించినటువంటి దావీదు మొత్తానికి సౌలుతో మాట్లాడి, ఇదిగో ఆ సున్నతులైనటువంటి ఫిలిస్తీయుడు ఈ ఇశ్రాయేలీయుల మీద సవాలు విసరడం ఏమాత్రం కూడా నాకు మింగుడు పడడం లేదు. ఇశ్రాయేలీయులు అనగా దేవుడు ఏర్పరచుకున్నటువంటి జనం, ఆ ఫిలిస్తీయుడు దేవుడు విసర్జింపబడినటువంటి, దేవునికి వ్యతిరేకమైనటువంటి జనాంగము. కాబట్టి వారు దేవుని అభిషేకాన్ని పొందుకుంటూ దేవుని చేత నా బిడ్డలని పిలువబడుతున్నటువంటి ఇశ్రాయేలీయులు వెనకడుగు వేయటం దావీదుకి ఏమాత్రం కూడా ఇష్టం లేక, ఇదిగో రాజుగా ఉన్నటువంటి సౌలేమో వెనకడుగు వేసినప్పటికీ దావీదు అంటాడు, అయ్యా, నాకు అవకాశం ఇవ్వనంటే, సౌలు అంటాడు, లేదు లేదు, నువ్వు బాలుడివి, నీ వల్ల కాదు అని చెప్పానంటే, మొత్తానికి
దావీదు ఒప్పించేటువంటి క్రమంలో దావీదు ఒక మాట అంటాడు. ఏమని మాట్లాడతాడు? ఒక మాట చదువుదాం. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 34వ వచనం. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 34వ వచనంలో, అందుకు దావీదు సౌలుతో ఇట్లా, నేను మీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండగా సింహమును ఎలుకబంటి వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లని ఎత్తుకొని పోవుచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోటి నుండి ఆ గొర్రెను విడిపించి తిని. దావీదుకున్నటువంటి బలమును గురించి ఆలోచన చేయగలిగితే, దావీదు మనుషులకు భయపడనటువంటి వ్యక్తి దావీదు. వాస్తవానికి గొల్యాతు మీదకే ఒంటికాల మీద వెళ్ళడానికి అడుగు ముందుకు వేసిన వ్యక్తి దావీదు. చిన్నవాడు అని సౌలు అంటూ ఉన్నాడనంటే, అతను బాల్యంలో ఉండగానే ఎవరితో పోట్లాడడానికి ఇష్టపడుతున్నాడు? గొల్యాతుతో పోట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. దావీదు కనబడుతున్నాడు. పైరూపాన్ని చూసినప్పుడు సౌలు అంటున్నాడు, ఇదిగో నీ బాలుడివి, నీ వల్ల కాదు. ఇదిగో అతనేమో ఆజానుబాహుడు, గొప్ప బలాఢ్యుడు, బలశాలిగా కనబడతా ఉన్నాడు. అతని ముందు నువ్వు దేనికి పనికిరావు, కాబట్టి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకంటే అనవసరంగా నిన్ను పంపించి నీ ప్రాణాన్ని పోగొట్టడం కంటే నువ్వు వెళ్లకుండా ఉండటం మంచిదని చెప్పారని సౌలు దావీదుని వెనక్కలాగుతున్నటువంటి పరిస్థితుల్లో దావీదు చెప్తున్నటువంటి మాట మనం ఆలోచన చేయగలిగితే, అంటున్నాడు కదా, ఇదిగో అయ్యా రాజా, నువ్వు నన్ను బాలుండి అంటున్నావు. ఒకానొక దినాన నా తండ్రి గొర్రెలను నేను మేపుచుండగా సింహమును ఎలుకబంటియు వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవుచుండగా చూస్తా ఊరుకోలేదు. నేను చిన్నోడ్నే, ఇప్పుడు నీ కంటికి కనబడుతున్నట్టుగా నేను కంటికి కానకపోవచ్చేమో. ఒకప్పుడు నా స్టోరీ ఏంటినంటే, నేను ఇంకా నీ దగ్గరికి రాకమునిపే ఇక గొల్యాతు మీదకి వెళ్ళాలనేటువంటి ఆలోచన నాకు రాకమునిపే సింహము ఎలుకబంటి, వాస్తవానికి అవి మనుషులను చీల్చి చెండాడేటువంటి జంతువులు, మనుషులను కిరాతకంగా చంపగలిగినటువంటి శక్తి కలిగినటువంటి జంతువులు అవి. అలాంటి జంతువులే ఒక గొర్రెపిల్లని తీసుకోవడానికి వస్తేనే నేను ఒక్కడు కూడా వెనకేయకుండా బలంగా ధైర్యంగా ముందడుగు వేసి సింహమును ఎలుకబంటిని చీల్చి ఆ గొర్రెపిల్లను కాపాడినటువంటి వ్యక్తిని నేను. నువ్వేమాత్రం కూడా టెన్షన్ పెట్టుకోవద్దు, నువ్వేమాత్రం నా గురించి చిన్నగా ఆలోచన చేయొద్దు. కాబట్టి నాకు చిన్నప్పుడే ఇవన్నిటిని కూడా ఎదుర్కొన్నటువంటి పరిస్థితి నాకుంది కనుక, ఇదిగో నాకు కనబడుతున్నటువంటి గొల్యాతు ఎంత, గొల్యాతును చంపి కాకులు గెద్దలకి వేస్తానని చెప్పానంటే, తల తెగ నరుకుతానని చెప్పానని మాట్లాడుతుంటే, మొత్తానికి సౌలు ఈ మాటలన్నీ వినిన తర్వాత అవకాశం ఇచ్చినటువంటి దావీదు గొల్యాతు మీదకి వెళ్ళగా, గొల్యాతు మీద ఒడిసిలో ఒక్క రాయితోటి కొట్టగానే గొల్యాతు పడిపోవడం, పడిపోయిన గొల్యాతు మీద కాలు పెట్టినటువంటి ఆ గొల్యాతును ఆ మెడను తెగనరికి తీసుకుని వస్తా ఉన్నాడు. మాట అంటమే కాదు, ఆ మాటను నెరవేర్చొస్తా ఉన్నాడు. అలాంటి సందర్భంలో స్త్రీలు పాడిన పాట దావీదుకు 10,000 కొలది స్తోత్రాలు, సౌలుకు 1,000 కొలది స్తోత్రాలు. ఏదైనా ఒక మంచి పని చేసినప్పుడు లేదా ఒక గొప్ప పని చేసినప్పుడు పొగిడేటువంటి పొగడ్త ఆ ప్రకారంగానే దావీదు జీవితంలో కూడా కలిగిన పరిస్థితి. దావీదు పొగడమని కోరింది కాదు, మనుషులు కలిగినటువంటి ఆనందాన్ని బట్టి వారు పొగిడిన పొగడ్త సౌలుకి ఏమాత్రం ఇష్టం లేక నాటి నుంచి దావీదు మీద విషపు చూపు నిలబడం మొదలుపెట్టాడండి. ఒక్కసారి మనం ఆలోచన చేయగలిగితే, దావీదు గొల్యాతును చంపాడు, ఆజానుబాహుడే. సౌలే వెనక తగ్గినటువంటి సమయం అది, కానీ దావీదు ముందడుకేసినటువంటి పరిస్థితి. ఇక అంతెత్తున భయభ్రాంతులకు గురి చేస్తూ 40 దినాలు భయపెట్టినటువంటి గొల్యాతునే చంపినటువంటి బలాఢ్యుడు దావీదు. అంత మాత్రమే కాదు, తన తండ్రి గొర్రెలలోకి వచ్చినటువంటి సింహమును
ఎలుకబంటిని చంపడానికి సైతం వెనకాడక తెగించినటువంటి ధైర్యశాలి దావీదు. ఇప్పుడు దావీదు ముందు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ మనం చూస్తే, ఇదిగో సింహాన్ని చంపాడు, ఎలుకబంటిని చంపాడు, ఇదిగో గొప్పవాడని పిలువబడినటువంటి గొల్లియాతుని కూడా కళ్ళ ముందే చంపేశాడు. మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటి? దావీదు యొక్క పరిస్థితిని మనం ఆలోచన చేయగలిగినప్పుడు, దావీదు ఎక్కడున్నాడు ఇప్పుడు? అంత ధైర్యశాలి, అంత బలము కలిగినటువంటి వ్యక్తి, అంత గొప్పవాడని పిలువబడినటువంటి వ్యక్తి, 10,000 కొలది స్తోత్రాలని గణపరచబడినటువంటి దావీదు యొక్క స్థావరం ఎక్కడుంది అంటే, వాక్యం సెలవిస్తున్నటువంటి మాట, గుహలో దావీదు సౌలు నొద్ద నుండి పారిపోయినప్పుడు రచించిన కీర్తన అంట. ఎవరికి పారిపోయాడు? ఎవరిని చూసి పారిపోయాడు? సౌలును చూసి పారిపోయాడు. గొల్లియాతును చూసి సౌలే పారిపోతే, అలాంటి గొల్లియాతునే చంపినటువంటి ధైర్యశాలి అయినటువంటి దావీదు ఇప్పుడు సౌలును చూసి భయపడతా ఉన్నాడు. ఇది ఎంతవరకు సాధ్యం? ఎంతవరకు దావీదు సౌలును చూసి ఎందుకు భయపడాల్సినటువంటి పరిస్థితి? ఇదిగో గొల్లియాతును చూసి వెనకాడనటువంటి దావీదు ఇప్పుడు సౌలును చూసి ఎందుకు వెనకాడుతూ ఉన్నాడు? పరిస్థితులను దేవునికి వివరిస్తూ ఉన్నాడు దావీదు. దేవా నన్ను కరుణించయ్యా అని అంటున్నాడండి. కరుణించమంటున్నాడంటే దావీదు కంటే బలాఢ్యుడై ఉంటాడు, కానీ దావీదు అట్ట అడగడం లేదు. ఏమని మాట్లాడుతున్నాడు? దేవా నన్ను కరుణించయ్యా, ఈ ఆపదలు తొలగిపో వరకు. ఎలాంటి ఆపదలు చుట్టుకొని అంట? సౌలు దావీదును తరుముతా ఉన్నాడంట. దావీదు సౌలును చూసి భయపడుతూ ఉన్నటువంటి పరిస్థితిని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కారణం ఏంటి? దావీదుకి బలము లేక కాదు, శక్తి లేక కాదు, దావీదు ఏమాత్రం కూడా ఎదురుగా నిలవబడి పొట్లాడలేక కాదు. కారణం ఏంటి అంటే, సమస్తాన్ని ఎరిగినటువంటి దావీదు ఎక్కడ నెగ్గాలో తెలుసు, ఎక్కడ తగ్గాలో కూడా తెలుసు అండి. శత్రుని చూసినప్పుడు ఒక్కడికి వెనకీలా, గొల్లియాతును చూసినప్పుడు ఒక్కడికి వెనకీయలేదు, ఇదిగో సింహాన్ని చూసినప్పుడు ఒక్కడికి వెనకీయలేదు, ఇక ఎలుకబంటిని చూసినప్పుడు ఒక్కడికి వెనకీయలేదు. మరి ఇప్పుడు సౌలును చూస్తే ఎందుకు భయపడతా ఉన్నాడు? సౌలు దేవుని చేత అభిషేకించబడినటువంటి వ్యక్తి అండి. ఇప్పుడు పరిస్థితి తన చేతిలో తీసుకోవడం కాదు, ఇప్పుడు పరిస్థితి దేవునికి అప్పగించేటువంటి సమయం అది. ఎరిగినటువంటి సౌలు ఇక తన శక్తి వల్ల కాని పని కాదు అది. గొల్లియాతునే ఒక్క దెబ్బతో పడగొట్టినటువంటి దావీదు. సౌలు ఎంత? సౌలు యొక్క బలం ఎంత? సౌలుకి ఎదురుగా నిలవబడి పోట్లాడడం దావీదుకు చేతనవు, కానీ చేయడానికి అది క్రమం కాదని తెలుసుకున్నటువంటి దావీదు మాత్రం సౌలును తప్పించుకొని పారిపోతా ఉన్నాడు. అది సౌలుకు తెలియడంలా. అలా నేనేదో బలాఢ్యుని కావాలా, నేనేదో బలం కలిగిన వ్యక్తిని కావాలా అని అనుకుంటా ఉన్నాడు. అడుగేసినటువంటి ఆ వెనకడుగు వేసినటువంటి ఆ వెనకడుగు దావీదు యొక్క పిరికితనాన్ని అనుకుంటా ఉన్నాడు సౌలు. కాదు కాదు, ఇదిగో దేవుని చేత అభిషేకించబడినటువంటి సౌలును గుర్తెరిగినటువంటి దావీదు దేవుని క్రమాన్ని తెలుసుకున్నటువంటి దావీదు మాత్రం సౌలును వెంటాడడానికి ఇష్టపడలేదు. క్రమం తెలియనటువంటి సౌలు మాత్రం వాస్తవానికి ఎవరి మీద పోట్లాడాలి? ఫిలిస్తీన్ల మీద పోట్లాడాలి, దేవునికి వ్యతిరేకమైనటువంటి జనాంగంతో పోట్లాడాలి సౌలు. కానీ ఎవరికి భయపడ్డాడు? గొల్లియాతుకు భయపడ్డాడు. శత్రువును తరవడం మానేశాడు. ఇప్పుడు ఎవరిని తరుముతున్నాడు? దావీదును తరవడం ప్రారంభిస్తున్నాడండి. అభిషేకించబడినటువంటి దావీదును వెంబడిస్తూ, దావీదును భయభ్రాంతులకు గురి చేస్తూ, దావీదు కంటి మీద కునుక లేకుండా చేస్తున్నాడు. క్రమం తప్పి సౌలు ప్రవర్తిస్తున్నాడు, క్రమం కలిగి దావీదు ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఇప్పుడు దావీదు దేవునికి అప్పగిస్తూ మాట్లాడుతున్నాడు. దావీదుకు చేతనవు, ఎలాంటి పరిస్థితిని అయినా సరే ఎదుర్కోగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దావీదు ఇదిగో ఇది క్రమం కాదని తెలుసుకొని ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? సమస్తమును దేవునికి అప్పగిస్తున్నాడండి. ప్రార్థించడం ప్రారంభిస్తున్నాడు. సమస్య కళ్ళ ముందుంది, ఆపద కళ్ళ ముందుంది, తన కళ్ళ ముందు పరిస్థితులు ప్రతికూలంగా కనబడతా ఉన్నాయి. ప్రతికూలంగా కనబడుతూ ఉన్నటువంటి పరిస్థితులనెల్లా దావీదు మాత్రం దేవునికి అప్పగిస్తా ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటంటే, నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను అంటున్నాడండి.
తనకు నిజముగా మొర్రపెట్టి వారికి నేను సమీపముగా ఉంటానని సెలవిచ్చాడు. ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు, మన కార్చిన కన్నీటికి జవాబునిచ్చేటువంటి దేవుడు. ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాలు ఐగుప్తులో ప్రయాణం చేస్తూ ఉండగా కఠిన శ్రమలు అనుభవించినటువంటి ఇశ్రాయేలీయులు కన్నీరు కార్చగా పరలోకము నుండి దేవుడు గమనించి నిర్గమకాండ గ్రంథము 3వ అధ్యాయము 7-8 వచనాల్లో, మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులో నుండి నా ప్రజల బాధను ఎలాంటి వాడంట ఆయన? నిశ్చయముగా చూచే దేవుడు. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను ఆయన ఎలాంటి వాడంట? ఆయన చూచే దేవుడు. రెండోది వినే దేవుడంట. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆయన చూడగలడు. దావీదు యొక్క స్థితి స్థానాన్ని దేవుడు చూడగలడు. దావీదు ఎక్కడ ఉండాల్సిన వ్యక్తి ఇప్పుడు గుహలో దాక్కుంటూ ఉన్నాడు. ఇదిగో సింహములు, ఇదిగో జంతువులు నివసించేటువంటి స్థానము, ఆ స్థావరము దావీదుకు స్థానమైంది. దావీదును దేవుడు చూడకుండా ఉంటాడా? అయ్యో నా పరిస్థితి ఇలాగుందేంటి, ఇదిగో నేను కనుక గొల్లియాతు జోలికే పోకుండా ఉంటే, నా మానాన్ని నేనేదో నా అన్నలను పలకరించుకున్నప్పటికీ నేను ఇంటికి వచ్చింటే గొర్రెలు కాసుకుంటే క్షేమంగా ఉండగలిగేవాడిని. అనవసరంగా నేను గొల్లియాతుతో పెట్టుకోవడం ఏంటి? గొల్లియాతును జయించిన తర్వాత స్త్రీలు పొగడటం ఏంటి? ఆ పొగిడినటువంటి స్త్రీలను బట్టి సౌలు నా మీద కోపం అని పెంచుకోవడం ఏంటి? ఇదిగో దీనికి కారణం నేను చేసిన పనే కదా అని చెప్పని అనుకుని దావీదు ఏమాత్రం కూడా నిరుత్సాహపడక దావీదు దేవునికి అప్పగించడం ప్రారంభించాడు. అయ్యా, మేలైన కీడైన, ఉపకారమైన అపకారమైన నా జీవితంలో సమస్తాన్ని జరిగించిన దేవుడు నీవు కదా. ఇదిగో సింహాన్ని ఎదిరించిన నన్ను, గొల్లియాతును ఎదిరించిన నన్ను, ఎలుకబంటిని ఎదిరించిన నన్ను, బలము కలిగినటువంటి వ్యక్తిగా నా పక్షాన నిలబడినటువంటి దేవా, ఈరోజు ఎందుకు నేను పారిపోయే స్థితిని నాకు ఇచ్చావయ్యా? ఇదిగో నా శత్రు మామూలుడు కాదు, ఇక నీ చేత అభిషేకించబడిన వాడని చెప్పి నేను చూస్తూ ఉన్నాను. ఇక కాబట్టి కార్యము చేయగలిగిన దేవుడవు నీవు, కార్యాన్ని సఫలపరచగలిగినటువంటి దేవుడవు నీవు. దేవా, ఈ ఆపదలు తొలగిపో వరకు నేను నీ రెక్కల నీడను నేను శరణజొచ్చి ఉన్నానయ్యా. దేవుడు ఎలాంటి వాడో తెలుసుకున్నటువంటి దావీదు ఇశ్రాయేలీయులు కన్నీరు కార్చగా చూసినటువంటి దేవుడు, ఇశ్రాయేలీయులు మొరపెట్టగా ఆ మొరను వినినటువంటి దేవుణ్ణి గమనించినటువంటి దేవుడు, గమనించిన దేవుడు, సమస్తాన్ని బాగు చేయగలిగినటువంటి దేవుడు అండి. అబ్రహాము తన సహోదరుడైనటువంటి లోతు నివసించేటువంటి స్థానము సొదొమ గొమొర్రా పట్టణము నాశనం అవుతుందంటేనే ఆ రాత్రంతా దేవునికి మొర్రపెట్టగా తాను కోరినటువంటి కోరిక ప్రకారంగా లోతును తన కుటుంబమును దేవుడు సొదొమ గొమొర్రా నుంచి విడిపించిన దేవుడై ఉన్నాడు. ప్రార్థించినటువంటి ప్రార్థన, కార్చిన కన్నీరు అబ్రహాము జీవితంలో ఫలభరితంగా మార్చబడింది. అంత మాత్రమే కాదు, ఇది ఇశ్రాయేలీయుల జీవితంలో సైతము ఇది ఐగుప్తు నుంచి విడిపించబడినటువంటి పరిస్థితికి దేవుడు వారి ప్రార్థనను విని వారి పక్షాన్ని నిలవబడినట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాం. పరిస్థితులు ఎరిగినటువంటి దావీదు ఇదిగో నా చేతుల్లోకి సమస్యను తీసుకోవడం కాదు, నా పరిస్థితులు మార్చగలిగిన వాడు దేవుడని ఎరిగి ఇప్పుడు దేవునికి మొర్రపెట్టడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఎక్కడున్నాడు ఇప్పుడు? దావీదు యొక్క స్థితి స్థానం ఎక్కడుందని అనగా ఇదిగో గుహలో ఉన్నాడంట. ఎక్కడున్నప్పటికీ నువ్వు ఏ స్థలంలో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎలాంటి బాధలో ఉన్నా, ఎలాంటి కన్నీటిలో ఉన్నా, నీకున్నటువంటి శ్రమ ఎలాంటిదైనప్పటికీ నువ్వు కార్చినటువంటి కన్నీటికి జవాబునివ్వగలిగినటువంటి దేవుడు ఈ రాత్రి వేళ నీతో నాతో మనతో మాట్లాడుతూ ఉండగా ఒకసారి మనం ఆలోచన చేద్దాం. దావీదు యొక్క స్థితి, దావీదు యొక్క స్థానం మారిపోవచ్చేమో కానీ దావీదు యొక్క ప్రార్థన మాత్రం విడిచిపెట్టలేదండి. దావీదు మాత్రం ఆ విశ్వాసమును విడిచిపెట్టలేదు, ఆ నమ్మికను విడిచిపెట్టలేదు, ఆ ధైర్యాన్ని విడిచిపెట్టలేదు. దావీదు అంటాడు, 2వ వచనంలో అంటాడు కదా, మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయ దేవునికి
నమ్మిక చూడండి ఏమంటాడు, ఎలాంటి టైటిల్ పెట్టాడో ఆ దేవునికి, ఎలాంటి నామకరణం చేశాడు, మహోన్నతుడిని నామకరణం చేశాడు. ఇంకోటి ఏమన్నాడు, నా కార్యము సఫలము చేయి దేవునికి అని అంటున్నాడండి. దేవుడు ఎలాంటి వాడిని గుర్తెరిగాడు, ఆయన గొప్పవాడని తెలుసుకున్నాడు, ఆయన ఏదైనా చేయగలడని తెలుసుకున్నాడు, ఆయన సమస్తాన్ని మార్చగలిగిన వాడని తెలుసుకున్నాడు. రెండోది, నా కార్యాన్ని సఫలపరచగలిగిన దేవుడు అని తెలుసుకున్నాడండి. నమ్మిక, నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమేనట. ఆవగింజంత విశ్వాసము మన పరిస్థితులను మారుస్తుందండి, పరిస్థితులను మారుస్తుంది. అందుకే దావీదు గుహలో ఉన్నప్పటికీ, ఎక్కడున్నప్పటికీ ఒక్క ఫోన్ కొట్టాడు దేవుడికి, ఒక్క ఫోన్ కొట్టాడు. ఆ ఫోను ఆయన ఎత్తగా పరిస్థితులను మార్చగలిగిన వాడై ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దావీదు జీవితంలో కలిగినటువంటి పరిస్థితులను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. ఎలాంటి సిచ్యువేషన్లో దావీదు దేవునికి మొరపెడతా ఉన్నాడు. 3వ వచనంలో అంటాడు, ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. ఎలాంటి వారంట, దావీదును మృంగగోరువారు దోషంలో పలుకున్నప్పుడు దేవుడు తన కృపా సత్యములను పంపును. నా ప్రాణము సింహముల మధ్య ఉన్నది, కోపోద్రేకుల మధ్యను నేను పండుకొనుచున్నాను. వారి దంతములు శూలములు, అవి అంబులు, వారి నాలుక వాడిగల కత్తి. 6వ వచనంలో, నా అడుగులు చిక్కించుకొనుటకై వారు వలలబడ్డిరి, నా ప్రాణము కృంగి ఉన్నది. చాలండి. ఎలాంటి పరిస్థితుల్ని దావీదు వివరిస్తూ ఉన్నాడు. మనం చెప్పాలి దేవునికి, దేవా నా స్థితి దయ్యా, నా పరిస్థితి దయ్యా, నా కన్నిటికి కారణం ఇదయ్యా, నా దుఃఖానికి కారణం ఇదయ్యా, నాకున్న పరిస్థితుల్లో నాకు నెమ్మది ఇవ్వగలిగినటువంటి తండ్రి, నాకున్నటువంటి స్థానం ఇదయ్యా, నాకున్న పరిస్థితి ఇదని నువ్వు చెప్పగలిగినప్పుడు, దేవునికి మొరపెట్టగలిగినప్పుడు, దేవుడితో పంచుకోగలిగినప్పుడు ఆయన ఆలకించే దేవుడు. ఆయన ఆలకించే దేవుడు. ఆయన సుస్పష్టముగా తన స్థితిని వివరిస్తూ ఉన్నాడు దావీదు, తన పరిస్థితిని వివరిస్తూ ఉన్నాడు దావీదు. దావీదు అంటున్న మాట మనం ఆలోచన చేస్తూ ఉండగా, ఇదిగో నన్ను మృంగగోరు వారు దోషంలో పలుకుతూ ఉన్నారు, నా ప్రాణము సింహముల మధ్య ఉన్నది, కోపోద్రేకుల మధ్య నేను పండుకొనుచున్నాను. వారి దంతములు శూలములు, అవి అంబులు, వారి నాలుక వాడిగల కత్తి. వారి మాటలు దెబ్బకి నేను తట్టుకోలేకపోతున్నాను, నా వల్ల కావడం లేదయ్యా అని వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఆ మాటలకి నేను తట్టుకునే శక్తి నా కాడ లేదు. నేనేం చేయలేదు, నా పొరపాటు లేదు. కానీ ఆ మాటలు మాత్రం నేను తట్టుకోలేకపోతా ఉన్నాను. ఎవరికి అప్పగించాలి? 1 అంటే 4 అంటం కాదు. అప్పుడు దేవుడు మధ్యలోకి రాడు. మీరు ఆగండి అని చెప్పనని దేవుడు చెప్తున్నాడు. నాకు మొరపెట్టు, నేను కదా ఉత్తరం ఇచ్చేది, నేను కదా జవాబు ఇచ్చేది. నువ్వు ఇచ్చే జవాబులన్నీ కూడా లేట్ అవుతున్నాయి అయ్యా, నేనైతే తాడో పేడ దేల్చుకుంటా అని కనుక మనం రంగంలో దిగితే ఆయన కామ్గా చూస్తూ ఉంటాడు. ఆయన మన జోలికి రాడు. అప్పుడు మనం ఆయనకి అప్పగించాలి పనిని, ఆయనకి చెప్పుకోవాలి మన పరిస్థితిని. చెప్పకుండా ఎవరికేం తెలుస్తుందా? చెప్పాలి కదా. ఆయన కలుగు చేసుకోవాలంటే, ఆయన పరిస్థితులు మార్చాలంటే, ఆయన స్థితిగతులను మార్చాలంటే, నీకున్నటువంటి పరిస్థితులనల్లా ఆయనకు తెలియపరచాలి. దావీదు ఎంత చక్కగా వివరిస్తున్నాడు. ఒక మనిషితో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏ విధంగా అయితే మనం చెప్పుకుంటామో, దావీదు అన్నాడయ్యా, వారి 4 వాడిగల కత్తి అయ్యా, పదునెక్కిన కత్తిలాగా ఉందయ్యా, ఒక్క మాట తెగిపోతుందయ్యా, నరాలు దిగిపోతున్నాయి అయ్యా మాటలకి. ఇది దావీదు చక్కగా వివరిస్తున్నాడు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు, ఏ కష్టంలో ఉన్నావు, ఏ బాధలో ఉన్నావు, ఎలాంటి స్థితిలో ఉన్నావు, నీకు కలిగినటువంటి బలహీనత, నీకు కలిగినటువంటి అనారోగ్యము, నీకు కలిగినటువంటి పరిస్థితుల ప్రతికూలత ఏది ఏమైనప్పటికీ నీ జీవితంలో
నువ్వు కోల్పోయినది ఏదైతే ఉందో ఆ కోల్పోయిన దాన్ని మరలా తిరిగి సంపాదించుకొనుటకు నువ్వు దేవునికి మొర్ర పెట్టగలిగితే, నువ్వు దేవునితో చెప్పుకోగలిగితే, దేవునితో విన్నవించుకోగలిగితే, దేవునితో మాట్లాడగలిగితే ఆయన అంటాడు, ఇదిగో నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానంటున్నాడు. జవాబు అయింది కదా. ఆ జవాబు కూడా మనమే రాయాలంటే అది ఫెయిల్ అయిపోతాం. కాబట్టి ఆయన చేతుల్లో పెడదాం, దావీదు పెట్టినట్టుగా. ఎంత జ్ఞానం కలిగినాడు, చేతికి మట్టి అంటట్లా ఎక్కడి నుంచి కబురు పెడుతున్నాడు ఆయనకి. ఇక దావీదు ఏమాత్రం కూడా సౌలుతో పోట్లాడినట్టు కనపడడం లేదు, కానీ చేయాల్సినటువంటి అన్నీ కూడా చేస్తూ ఉన్నాడు. ఎక్కడ గుహలో ఉన్నా, ఎక్కడున్నా, తన స్థానము తన స్థితి ఎక్కడున్నా సరే చేయాల్సిందంతా చేస్తున్నాడు. మొత్తం అక్కడ పోతుంది. ఒకరోజు సమాధానము, ఒకరోజు జవాబు వస్తుంది అన్నటువంటి ఆశ, నిరీక్షణ కలిగినటువంటి దావీదు ఇదిగో ఆశించినటువంటి ఫలితాన్ని పొందగలిగాడు. వాక్యంలో రాయబడిన మాట ఏమిటంటే, ఇదిగో నా కార్యము సఫలము చేయి దేవునికి నేను మొర్ర పెడతా ఉన్నాను. నమ్ముట నీ వలనైతే సమస్తమును సాధ్యపరచగలిగిన దేవుడు ఆయన. నమ్మిక దావీదుకు ఉంది, విశ్వాసము దావీదుకు ఉంది. దేవుని పట్ల దావీదుకు ఉన్నటువంటి విశ్వాసము దేవుడు స్థిరపరిచాడు. ఒకరోజు సౌలు అనుకోవచ్చు, నాదే పై చెయ్యి, దావీదు పారిపోయాడు కాబట్టి దావీదుకి బలం లేదనుకోవచ్చు, దావీదు బలహీనుడు అనుకోవచ్చు, దావీదు చేతగానుడు అనుకోవచ్చు. పారిపోతేనే సౌలు చేతగాని వాడని చెప్పిన ఒకవేళ తన మనసులో అనుకున్నప్పటికీ దావీదు పెట్టాల్సినటువంటి పొగంతా పెడుతున్నాడు దేవునికి. దేవా ఇక వాడు అట్టంటున్నాడు అయ్యా, ఇదయ్యా పరిస్థితి. చెప్పిందంతా చెప్పిన తర్వాత ఇప్పుడు ఆయన అక్కడి నుంచి జవాబు ఇవ్వడం మొదలు పెట్టాడు. చదువుదాం అక్కడ ఏమంటాడు, 6వ వచనము చివరి లైన్లో, నా ఎదుట గుంట త్రవ్వి దానిలో ఎవరు పడ్డారంట? దావీదు పడ్డాడా? నా ఎదుట గుంట తవ్వారు. ఎందుకు? ఆ గుంటలో నేను ఎప్పుడు పడాలా అని చెప్పారని. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా అయిపోయింది, మారిపోయింది. ఇప్పుడు దావీదు ప్రార్థన చేశాడు దేవునికి, దేవుడు పరిస్థితులను మార్చి ఇప్పుడు ఎవరైతే గుంట తవ్వారో, ఎవరి కోసం గుంట తవ్వారో ఆ గుంటలో తామే పడ్డారంట. గుంట తీసిన వాళ్ళకే తెలియదు దాంట్లో మేము పడతామన్న సంగతి. అందుకే దేవుడు అంటాడు, ఏమంటాడు అక్కడ కాదు, ఇదిగో నువ్వు ఏదైతే విత్తుతావో ఆ పంటనే కోస్తామండి. మనం విత్తిన పంట తప్పక కోస్తాం. మనం ఒకవేళ ఇతరుల యొక్క నష్టాన్ని కోరుకుంటామా, ఇతరుల యొక్క నాశనాన్ని కోరుకుంటామా, ఇతరుల యొక్క కీడును కోరుకుంటామా? ఒకవేళ గనక మనం తలపెట్టేటువంటి కీడును గనక, దేవా వారు నన్ను ఇట్టు అంటున్నారయ్యా అని చెప్పాను కనుక ఒక్క మాట కనుక దేవునికి కంప్లైంట్ చేస్తే పరిస్థితులు మారిపోతాయి. ఏమని రాయబడింది అక్కడ? ఇదిగో తాము దవ్విన గుంటలో ఎవరు పడ్డారంట? పక్కింటి వాళ్ళు పడలా, వాళ్ళే పడ్డారంట, వాళ్ళే పడ్డారు. ఇది దేవుడిచ్చే జవాబు అండి. ఈ జవాబు కోసం కదా దావీదు దేవునికి మొర పెడుతుంది. సౌలుకు భయపడి కాదు, పారిపోయాడు. ఎందుకు సౌలుతో ఈ గొడవ? సౌలు ఏమో అభిషేకించబడినటువంటి వ్యక్తి. దేవునికి చెప్పకుండా సౌలు మీదకి పోతే నీదేంద్ర పెత్తనం అని చెప్పానని దేవుడు నన్ను ముట్టిక వేస్తాడేమో అని అనుకున్నటువంటి దావీదు ఈ గోలంతా నాకు ఎందుకు కానీ ఎవరు లేనటువంటి ప్రదేశానికి వెళ్ళిపోయి చక్కగా దేవునికి చెప్పుకుంటున్నాడండి. ఇప్పుడు సౌలు ఏ గుంట అయితే తవ్వాడో ఆ గుంటలో సౌలే పడ్డాడు. సౌలు మీదకి ఏట విసిరాడు, కత్తి దూశాడు. కానీ ఒకరోజు క్లైమాక్స్లో చివరిలో పరిస్థితి ఏంటో తెలుసా? సౌలే తన కత్తి మీద తానే పడి చనిపోయాడండి. చరిత్ర చెప్తుంది. రాత్రికాల సమయంలో నీ జీవితంలో కలిగినటువంటి శ్రమ ఎలాంటిది? ఆ శ్రమ నుండి విడుదల పొందడం ఈ రాత్రి వేళ దావీదు జీవితం ద్వారా, దావీదు ద్వారా కలిగినటువంటి ఆ పరిస్థితులు మనం ఆలోచన చేయగలిగితే, దావీదు దేవునికి మొర పెడతా ఉన్నాడు. దావీదు అంటున్నాడు, నా కార్యము సఫలము చేయ దేవునికి నేను మొర పెడతా ఉన్నాను, కాబట్టి నా మొర్రకు జవాబు ఇచ్చిన వాడు ఆయన. కాబట్టి 7వ వచనంలో ఏమంటాడు? నా హృదయము నిబ్బరంగా ఉంది దేవా, నా హృదయము నింపరగా ఉంది, నేను పాడుచు స్తుతి గానము చేసేదనండి.
ఆ ప్రాణమా మేలుకో, స్వరమండలమా సితారా మేలుకొనిడి, నేను వేకువనే లేచి నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘ మండలం వరకు వ్యాపించి ఉన్నది. ప్రభువా, జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, ప్రజలలో నిన్ను కీర్తించెదను. చాలండి. ఇక దావీదుకి వర్ణించలేనంత దేవుని పొగుడుతా ఉన్నాయి. ప్రారంభపు మాట ఎలాంటి మాట? ఒక అడుగు వెనకేసినట్టుగా ఉంది. ఏమంటాడు? నన్ను కరుణింపుమో దేవా, నన్ను కరుణింపుమో, నేను నీ శరణజొచ్చి ఉన్నానయ్యా. ఇక నువ్వు తప్ప నాకు ఆధారం లేదు. నువ్వు పట్ల నన్ను విడిపించగలిగిన వాళ్ళు లేరు. నువ్వు తప్ప నాకు ధైర్యం చెప్పగలిగిన వారు లేరు. నువ్వు తప్ప నాకు సమాధానం ఇవ్వగలిగినటువంటి వారు లేరు. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చి మొరపెట్టినటువంటి దావీదు ఇప్పుడు అంటాడు ధైర్యంగా, ఇదిగో నా హృదయము నిబ్బరముగా ఉందంటున్నాడు. మధ్యలో చేయాల్సిన పని అంతా దావీదు చేశాడు కాబట్టి నిబ్బరంగా ఉండగలిగాడండి. ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీతో నాతో మనతో మాట్లాడుతున్నాడు. ఇవి సౌలుని ఎదిరించినటువంటి దావీదు, గొల్యాతును ఎదిరించినటువంటి దావీదు, సింహమును ఎలుకబంటిని ఎదిరించినటువంటి దావీదు సౌలును చూసి ఒక్కడుగు వెనక్కి వేసిన కారణం ఏంటంటే పరిస్థితులన్నీ కూడా దేవుని చేతుల్లో పెట్టడానికి. దేవుడు మన మొరను ఆలకించే దేవుడు. ఇశ్రాయేలీయులు మొరపెట్టగా ఆయన మన కన్నీటిని చూసిన దేవుడు, వారు విడిపించుటకు దిగి వచ్చిన దేవుడు ఆయన, వారి మొరను విన్న దేవుడు ఆయన, చూచాడు, విన్నాడు, దిగొచ్చాడు ఆయన. ఇశ్రాయేలీయులను దేవుడు కంటికి రెప్పలా కాపాడుతూ నడిపించిన దేవుడై ఉన్నాడు. దావీదు జీవితంలో దావీదు అంటాడు, నా కార్యాన్ని సఫలపరచగలిగిన వాడు ఆయనే కనుక గుహలో ఉన్నప్పటికీ దేవునికి మొరపెడుతున్నాడు. నువ్వు ఎక్కడ ఉంటున్నావు? నువ్వు ఏ స్థానంలో ఉంటున్నావు? ఎక్కడ నివసిస్తున్నావు? అక్కడున్న స్థానంలోనే కనుక నువ్వు కనుక నీ పరిస్థితులను దేవునికి చెప్పుకోగలిగితే, గుహలో ఉన్న దావీదు మాటే వినగలిగితే, ఈ రాత్రి వేళ నీవు పలికేటువంటి మాట దేవుడు ఆలకించడానికి సిద్ధముగా ఉన్నాడు. తలలో వంచుదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం.